మామిడికాయ చట్నీ అయితే పెడతాను చెప్పా కదండి. అయితే మామిడికాయలు నేను కడిగి ఆడపెట్టా కోసుదామని నేనైతే కత్తిపీట పట్టుకుంటే నా వల్ల కాలేదండి. ఇంకా మా ఆయన ఈ లోపల మా ఆయన గారు వచ్చిండు, ఆయనైతే కోసిండు. ఆయనకు కూడా చాలా కష్టంగా తెగుతుంది. మామిడికాయలు గట్టిగా ఉన్నాయి అనుకున్నాను, కానీ మామిడికాయ టెక్క కొంచెమే ఉంది. కత్తిపీట మాత్రం పదునుగా లేదండి. మాకైతే కత్తిపీట ఏదో పాడైపోయింది, ఇంటికి అలాంటి వాళ్ళు తీసుకొచ్చాము. కత్తిపీట అయితే షార్ప్గా లేదండి, కత్తిపీట షార్ప్గా ఉంటే బాగుంటుంది. అలాగే జీడి కూడా పచ్చడి పెడతారంట, నాకైతే తెలియదు, అంటుంటే తిన్నాను. మీకు ఎవరికైనా తెలిసే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, ఎలా పెడతారో కూడా కామెంట్ చేయండి తెలిసి ఉంటే. ఈయనైతే మామిడికాయలు కోస్తున్నారు మా ఆయనగారు. మామిడికాయ పచ్చడి అంటే నోరు ఊరుతూనే, కోస్తుంటేనే అది ఉప్పు కారం అద్దుకొని తినాలనిపిస్తుంది. అసలు చాలా పుల్లగా అంటే చాలా పుల్లగా ఉన్నాయండి కాయలు. పచ్చడికి మంచిగా పులుపు ఉంటేనే బాగుంటుంది, కానీ ఇది ఎక్కువ రోజులు అయితే ఉండదు. ఎందుకంటే కొంచెం కొంచెం పండిపోతున్నాయి కదా కాయలు. జలాలండి, జలాల రసాలు